కుంభరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ ఫిబ్రవరి 2024 సంవత్సరం మాస ఫలితాల్లో వీళ్ళకి జన్మలోకి అంటే ఈ మనకి ఫిబ్రవరి ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి రవి జన్మలోను, అలాగే వీళ్ళకి రాశాధిపతి అయిన శని భగవానుడే వీళ్ళకి జన్మలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సహజంగా వీళ్ళకి ఏలినాటి శని అనేది నడుస్తోంది. ఏలినాటి శని ఉన్నప్పుడు సహజంగా బద్ధకము, తనూభావంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది, బద్ధకము, పనులు వాయిదా వేయడం, లేకపోతే పనులు ఆలస్యం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏవో కనబడుతూ ఉంటాయి. అందులో రవి వచ్చి చేరాడు, వీళ్ళిద్దరికీ ఏమో పడదాయే. కాబట్టి ఏమవుతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ రవి కూడా వచ్చి చేరాడు కాబట్టి రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఈ యొక్క బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందులు, ఆలస్యాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైన, ఎందుకంటే ఇప్పటివరకు లాభస్థానంలో ఉన్న కుజుడు వచ్చి ఇప్పుడు ఉచ్చస్థానంలోకి వస్తాడు, అంటే వ్యయంలో ఉన్న ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. మళ్ళీ వీళ్ళకి ఏమవుతాడు, తృతీయాధిపతి అవుతాడు. కాబట్టి సోదరుల వర్గాలకి సంబంధించిన అధిపతి వచ్చి ఇక్కడ కమ్యూనికేషన్ వాటికి సంబంధించిన అధిపతి వచ్చి వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి కాస్త వీళ్ళకి కమ్యూనికేషన్ వాటిల్లో చేసేటప్పుడు అనుకూలంగా ఉన్న మధ్య మధ్యలో కాస్త జాగ్రత్త అనేది వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎవరు ఈ యొక్క మనకి టెలిఫోన్ ఆపరేటర్లు కావచ్చు, లేకపోతే మనకి కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త మధ్య మధ్యలో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త శ్రద్ధ అనేది వ్యవహరించాలి. ప్రాపర్టీ, స్థిర చరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో మాత్రం వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరంగా కానీ చూసుకుంటే ఇక్కడ కొంచెం సంతానపరమైన విషయాలు, అంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి పంచమాధిపతి అయిన బుధుడు వచ్చి ఇక్కడ వ్యయస్థానంలోకి మనకి 20వ తారీఖు నుంచి, అంటే ఇక్కడ మకర రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. తదనంతరం 20 తర్వాత నుంచి జన్మరాశిలోకి వస్తాడు. కాబట్టి సంతానపరమైన విషయాల్లో మధ్య మధ్యలో కాస్త కొంచెం ఆలస్యం ఉన్నా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ఒడిదుడుకులు ఏర్పడడం, లేకపోతే వాయిదా పడడం, లేదా వాళ్ళు ఏదైనా ఒక సరియైన మాటలు చెప్పలేకపోవడం, అంటే నచ్చింది నచ్చలేదనో, ముందుకు వెళ్ళాలనో వద్దనో ఇలాంటివి చెప్పలేకపోవడం, ఇలాంటివి ఏర్పడుతూ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే వీళ్ళకి కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా శుభ కార్యక్రమాలు వాటివి కూడా అప్పుడప్పుడు వాయిదా పడే అవకాశము కూడా కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త అనేది వహించాలి. ఈ రాజులో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే ఎవరైతే సివిల్ సర్వీసెస్ వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త కొంచెం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త అవకాశాలు దక్కే వరకు కాస్త కొంచెం కష్టపడాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి కాస్త ఎక్కువ పని చేయిస్తాడు, శ్రమింపజేస్తాడు. కాబట్టి అది శ్రమ అని అప్పుడు అనుకోకుండా ఉంటే కాస్త కొంచెం వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది అనేది ఉండదు. అందులో వీళ్ళకి లాభస్థానాన్ని యొక్క గురువు కూడా వీక్షిస్తున్నాడు. కాబట్టి వృత్తి వ్యాపారపరంగా చేసే వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మీరు ప్రతిరోజు కూడా ఇక్కడ లక్ష్మీ కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకుంటూ, శనివారాల నియమాలు పాటిస్తూ, కుదిరితే ప్రతిరోజు లేకపోతే ఆదివారం నాడైనా సరే అంత పరమన్నాన్ని ఈ ఫిబ్రవరి మాసంలో కాస్త సూర్యభగవానుడికి నివేదన అనేది చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.